శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి అక్టోబర్ 24 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, విడాకుల కేసులు, ఇంకా మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించండి. మన గురుగారి పేరు వచ్చి గోపిరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశివారు చాలా అవమానాలు, అన్యాయాలు ఎదుర్కొని ఉంటారు. మిమ్మల్ని పట్టించుకొని వారు, మీ ఊరిని నిస్వార్థంగా చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయేటువంటి వారు ఈ సమాజంలో చాలామందే ఉన్నారని చెప్పుకోవచ్చు. మీ ముందు ఒకలా, మీ వెనుక ఒకలా నటించేవారు, అలాగే మీకు అంటే మీ అందమైనటువంటి ఆశలను కొట్టివేసిన వారు మీకు జీవితంలో చాలామందే ఉన్నారు. మీరు ఒక్కోటిగా గుర్తుంచుకోండి. ఆ పాత అవమానాలని మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దాయని, అన్యాయం ఈరోజు మిమ్మల్ని స్థిరంగా నిలబెట్టిందని, మీరు పొందినటువంటి మానసిక గాయాలు మిమ్మల్ని మరింత దృఢంగా చేశాయని, అలాగే మీరు పడినటువంటి ప్రతి దెబ్బ, ప్రతి కష్టం మీకు గుణపడాలని నేర్పించాయని గుర్తుపెట్టుకోండి. మీ సహజమైనటువంటి పట్టుదలను మీరు మిమ్మల్ని ఉక్కులా మార్చింది. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారండి. కాబట్టి చాలా మొండివారని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క బలహీనత కూడాను అదే, మీకు పెద్ద బలం కూడా చెప్పుకోవచ్చండి. ప్రపంచం కేవలం త్వరగా మారాలని చూస్తుంటే మీరు మాత్రము అత్యంత స్పష్టంగా భద్రత, దీర్ఘకాలిక విజయం వైపు చూస్తుంటారు. ఇతరులు ఊహించని మార్గాలను, జీవిత స్థిరత్వాన్ని మీరు చూపిస్తారండి. మీరు సమాజానికి శాంతి, సౌభాగ్యాలు తలుపు తీస్తున్నారన్నమాట. మీరు చేసినటువంటి గొప్ప అంటే ప్లాన్లు, భద్రతమైనటువంటి ఆలోచనలు వేరే వాళ్ళు తమగా చెప్పుకోవడము, కాపీ కొనడము మీకు జీవితంలో చాలానే జరిగాయి. మీ వెనుక జరిగినటువంటి కుతంత్రాలు, మీ పైనటువంటి అసూయ, మీ పనిని చిన్న చూపు చూడడము మీకు మైనస్ అనమాట. ఇవన్నీ మీరు ఎదుర్కొన్నటువంటి మానసిక బాధలు. ఇక మీరు శారీరక దాడి కన్నా కూడా మానసిక ద్రోహం వల్లనే ఎక్కువగా లోతుగా బాధపడ్డారు. మీ మార్పును అంగీకరించడం నెమ్మదిగా ఉంటారని, స్థిరత్వం కోసం ఎక్కువగా చూస్తారని సమాజం అయితే అంటూ ఉంటుంది. అలాగే రేపటి రోజున ప్రతి అవమానంలో మీలో విజయాన్ని సాధించాలని మరింత ఎక్కువగా నిప్పులు వెలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి కష్టం మిమ్మల్ని సమాజం కోసం ఒక దృఢమైనటువంటి, నమ్మదైనటువంటి దీపస్తంభంలా తయారు చేస్తుందండి. అలాగే మీకు దైవం ఇచ్చిన ఒక పెద్ద వరం కళాత్మక స్వభావం. అంటే మీ వ్యక్తిగత లాభాల కోసం మాత్రమే కాకుండా జీవితంలో సౌందర్యాన్ని, కళాత్మకతను కూడా మీరు ప్రేమిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ స్వచ్ఛమైనటువంటి హృదయము, సున్నితత్వం వలన అందరి హృదయాలను కూడా గెలుస్తూ ఉంటారు. ఇక అలాగే ఆచరణాత్మక శక్తి, డబ్బు సంపాదించడము, దాన్ని నిలబెట్టుకోవడము, లగ్జరీగా జీవించడము, అద్భుతమైనటువంటి ప్లాన్లు, వీటిలో మీరు దిట్ట అని చెప్పుకోవచ్చు. అలాగే ఒకే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, ఈ యొక్క రాశి వారికి ఏంటంటే ఇద్దరు స్త్రీల పాత్ర రేపటి రోజున కనిపిస్తుంది. కీలకమైనటువంటి ఆ యొక్క జీవితంలో అతి ముఖ్యమైనటువంటి రహస్యమైన అంశం అనేది చోటు చేసుకోబోతుందండి. మీ జీవిత గమనంలో ఇద్దరు స్త్రీల వలన పూర్తిగా మీ జీవితం మలుపు తిరగబోతుంది. వారిని గుర్తించటము, వారి పట్ల మీరు వ్యవహరించే తీరు మీ భవిష్యత్తు నిర్ణయించబోతుంది. అదృష్టాన్ని, ధనాన్ని తెచ్చే ఆ యొక్క స్త్రీ శక్తి శుభకారిణి. మీ జీవితంలోకి అదృష్టాన్ని, నిరంతరం ధనాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప శక్తిగా రేపటి రోజున ఆ స్త్రీ అయితే మారబోతుందండి. ఆ ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుందని కూడా చెప్పొచ్చు. మీరు చేసే ప్రతి పని రేపటి రోజున ఈ స్త్రీల వల్లే మీ మీద ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. రేపటి రోజున మీరు చేసే ఏ పనైనా కూడా కళాత్మకంగా అయితే రేపటి రోజున ఉండబోతుందండి. మీరు చేయదగిన పని కూడా రేపటి రోజున వీళ్ళ సహాయంతో మీరు చేస్తారు. మీరు గుర్తించేలోపు వారి ఎలాంటి కూడా మీకు తెలియకుండా ఉంటుందండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజు జరిగే అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉండబోతున్నాయి. ప్రతిదీ కూడా మీకు 1కి 2 పదింపులు, రెట్టింపులు అయితే అవుతాయండి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. అన్నిట్లో మీరు దిట్టుగా ఉంటారు. ఇక మీరు అంటే ఒక అంటే ఆ యొక్క స్త్రీల పాత్రలను చెప్పాం కదండి. వాళ్ళు మీ తల్లిగారు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కానీ, లేదంటే సోదరి కానీ, ఇలా భార్య కానీ, అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితురాలు కావచ్చు. వీరిలో ఎవరైనా కానీ రేపటి రోజు మీకు వారిచ్చినటువంటి సలహా మార్గం వలన మీకు ఆగిపోయినటువంటి అదృష్టం అనేది తెలుస్తుంది. వారి మాటను విశ్వసించి మీరు ముందడుగు వేయటము చాలా అంటే చాలా
ధన సూచనలు అయితే మీకు కలుగుతాయని చెప్పుకోవాలి. వారి మాట వినడం వల్ల అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ స్త్రీ వలన మీ జీవితం తలకిందులు కాబోతుందండి. ఆ స్త్రీ మిమ్మల్ని ఇంతకుముందు మోసం చేసినటువంటి స్త్రీ కావచ్చు, నమ్మించి మోసం చేయడం ఇటువంటివి ఉంటాయి కదా! అంటే ఉద్యోగ పరంగా కావచ్చు, ప్రేమ పరంగా కావచ్చు, స్నేహం పరంగా కావచ్చు. ఎవరైనా కానీ మిమ్మల్ని నమ్మించి మోహించినటువంటి ఆ స్త్రీ రేపటి రోజు మీకు తారసపడి మీ జీవితాన్ని తలకిందులు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశివారు తగు జాగ్రత్తలు పాటించి అటువంటి వారికి దూరంగా ఉండటము మీ యొక్క శ్రేయస్కరము. అలాగే ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు కూడా మీరు పడ్డారు. అసూయ పడే అనవసరమైనటువంటి ఆధిపత్యాన్ని అంటే చలాయించని చెప్పి అంటూ ఉంటారు కదా! అలా మీ మాట మీద ఆధిపత్యం చలాయించడము అలా చూస్తూ ఉంటారనమాట ఆ స్త్రీ. ఆ స్త్రీ వల్ల మీకు కొంచెం దూరంగా ఉండటం మంచిదని చెప్పుకోవచ్చు. మీరు కష్టపడి చేసినటువంటి పనుల కంటే వ్యాపార లాభాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఆలస్యంగా జరిగినా మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా రేపటం జరుగుతుందనమాట. అలాగే ఆర్థిక పరంగా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులున్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మిమ్మల్ని ఎదిరించినటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వాటన్నిటిలో కూడా మీకు మంచి లాభాన్ని అయితే రేపటి రోజు మీరు చూస్తారు. ఇంకా మీ మాటలు తప్పకుండా మీరు ఇతరులు ఎవరైనా సరే మీ మాటలు వినా అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కదా! అలా ఎవరైనా ఉన్నా కూడా తప్పకుండా మీ మాటలు వినేటువంటి అవకాశం కూడా రేపటి రోజు ఉంటుందన్నమాట. ఇక మీరు పై చేయి ఉండగా చెప్పి మీరు తలలో కంటూ ఉంటారు కదా! కాబట్టి ఆ కళ్ళను కూడా తప్పకుండా నిజమవుతాయండి. ఇక మీ కల తప్పకుండా సాకారం కాబోతుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆశలను, ఎన్నో రకాలైనటువంటి కళ్ళను కన్నటువంటి సమయంలో ఆ స్త్రీ వచ్చి మీ జీవితంలో అంటే అల్లకొల్లాలం చేసినటువంటి ఆ రోజులు, ఆ పాత రోజులు కూడా గుర్తొచ్చి మీరు చాలా బాధపడతారు. అలాగే వృత్తి, వ్యాపారం, విద్య, కుటుంబం తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరము. ఇక అలాగే ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. మీ జీవితంలో మరింత సానుకూలమైనటువంటి స్థిరత్వం, విజయాన్ని తీసుకొని రావడానికి సహాయపడతాయని చెప్పుకోవాలి. అంతేకాకుండా రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలమైన రోజుగా మీకు ఉండబోతుంది. అలాగే వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగాను అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా అయితే ఉంటుందండి. ఇక ఈ రాశి వారికి ప్రయాణ విషయంలో కూడా బాగానే ఉంటుంది. కానీ తగు జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. ఇక రేపటి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి జీవితానికి శ్రేష్టమైన దారి మీకు కనిపిస్తుంది. అలాగే సాధ్యమైతే పేదలకు రేపటి రోజున అన్నదానం చేయండి. తెల్ల వస్త్రదానం, అలాగే పాలు, పెరుగు దానం చేయండి. మీకు కొత్త అవకాశాలు గ్రహాలను సానుకూలతకు తెచ్చిపెడతాయి. శుభ రంగులు, శుభ సంఖ్యలు, శుభ సమయాలు అలాగే వీటి గురించి మనం తెలుసుకుందామండి. రేపటి రోజున మీకు చక్కగా అక్టోబర్ 24 శుక్రవారం రోజున కాబట్టి రేపు మధ్యాహ్నం వచ్చేసి మీకున్నటువంటి రోజున రేపు శుక్రగ్రహం యొక్క అనుగ్రహము రేపటి రోజు మీరు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఏదో ఒక రంగు వేసుకోవచ్చండి. మీకు కార్యదక్షతను పెంచుతాయి. ఈ రంగులు ఉన్నటువంటి అనుకూలతను ఇస్తాయి అన్నమాట. అదృష్ట సంఖ్యలు వచ్చి 3, 6 అండి. నూతన పెట్టుబడులు కానీ లేదంటే వ్యాపార విస్తరణకు ఈ సంఖ్యలు మీకు అనుకూలంగా శుభ సమయము అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటాయి. అలాగే మీకు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు రేపటి రోజున మీ పనులకు సంబంధించినటువంటి ప్రణాళికలు రచించడం వంటివి ఆచరణలో పెట్టడం మంచిది. శుభప్రదమైనటువంటి చక్కగా శుక్రవారం సంబంధించినటువంటి వజ్రం ధరించడం వలన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇక రేపటి రోజున కలిసి వచ్చినటువంటి రంగు వచ్చేసి మీకు పసుపండి. మీకు రేపటి రోజున అలాగే తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరము. తూర్పు దిక్కుల్లో ప్రయాణం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే ఉంటాయని చెప్పొచ్చు. ప్రయాణం చేసే విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఏవైనా విలువైన ఆభరణాలు ఉన్నా వాటిని కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇక ఏదైనా సరేనండి రేపటి రోజున మీకు ఆధ్యాత్మిక చింతన అలాగే కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీ విజయానికి అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. రేపటి రోజున శుక్రవారం కాబట్టి మీరు తప్పకుండా ఎక్కడ దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారి ముందు దేహం పెట్టుకున్నాక ఎటు కార్తీక మాసం లక్ష్మీదేవి కూడా విశేషణ పూజ చేసినట్లయితే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా కలుగుతుందండి. ఇక విభిన్నాలు ఎదుర్కొన్నటువంటి శిల్పంలా ఒక విధంగా అయితే మీరు చెక్కి ఉంటే కనుక చక్కని శిల్పాలు చేస్తారు. ఆ విధంగా మీలో ఉన్నటువంటి దృఢమైనటువంటి ఒక మనిషి రేపటి రోజున బయటకు వస్తారు. అలాగే మీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మీరు భరించినటువంటి అన్ని రకాల సమస్యలకు రేపటి రోజున ముగింపు అయితే పలకబోతున్నారని చెప్పొచ్చండి. ఇక రేపటి రోజున చాలా శక్తివంతమైనది మీ జీవితానికి టర్నింగ్ పాయింట్. మీరు పడిన కష్టాన్ని వృధా కావు. మీరు కోల్పోయినటువంటి ప్రతి విషయం కూడా మీకు మరింత రెట్టింపైనటువంటి శుభం గొప్ప విజయంగా మీకు అనుకూలమైన రోజుగా రేపటి రోజు అనిపిస్తుంది. ఒక అద్భుతమైనటువంటి కొత్తదాన్ని రేపటి రోజు చూపించబోతున్నాయండి. మీ సామర్థ్యము, మీ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా రేపటి రోజున ముందడుగు వేయండి. మీ కందకాలు కూడా విజయవంతం అవుతుంది. ఇది మీ యొక్క సామ్రాజ్య సమయం అండి. అలాగే మీకు అనుకూలమైన సమయం రేపటి రోజున సాయంత్రం లోపు తప్పకుండా మీకైతే
4 గంటల 30 నిమిషాల తర్వాత మీకు అండగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఈలోపు ఏదైనా కానీ మీకు మంచి శుభవార్త అయితే మీరు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా వింటారని చెప్పొచ్చండి. మీరు చేసే పనుల ద్వారా కావచ్చు, లేదా వృత్తికి సంబంధించినటువంటి వ్యాపార పరంగా కానీ ఆగిపోయినటువంటి పనులనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. ఒక కొత్త ఆశ అనేది కూడా రేపటి రోజు మీకు పుట్టబోతుంది. రేపటి రోజు మరింత ఎక్కువగా ఆనందాన్ని మీరు ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీ కుటుంబ పరంగా కూడా చాలా మానసికమైనటువంటి ప్రశాంతత, అంతేకాకుండా మీకు మానసికమైన ప్రశాంతతను కుటుంబంలో ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగానే కనిపిస్తుందండి. కుటుంబం తీరమంతా కూడా రేపటి రోజున ఆరోగ్యంగా కొంచెం ఉల్లాసంగా అయితే ఉండబోతున్నారు. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.